అరే మావా నిన్ను ఒకటి అడగలరా? డబ్బులు తప్ప ఏమైనా అడుగు. ఒరే నీకు డబ్బు తప్ప ఇంకే ఆలోచన ఉండదేంట్రా? లేకేరా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 పూట్ల తినాలి, 2 పూట్ల పడుకోవాలి, అట్లీస్ట్ ఒక్క పూటైనా మన నాన్నతో డబ్బులు తినకుండా ఉండాలి. ఒరే నేను అడుగుతుంది నువ్వు రోజు చేసే పనుల గురించి కాదురా బాబు, రాబోయే రోజుల్లో మనం అభివృద్ధి చెందడానికి చేయాల్సిన పనుల గురించి. నేను రేపు చేయాల్సిన హోంవర్క్ గురించి ఆలోచించను మావా. ఇంకా ఫ్యూచర్ ప్లాన్ల గురించి ఆలోచించే అంత బ్రెయిన్ మంది కాదు. నిన్ను అడిగాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. చెప్పడం ఎందుకు, కొట్టుకో. చెప్పుతో కొట్టుకుంటానని బెల్ల కొడుతున్నాడు ఏంటి? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఏ అబ్బాయి, సారీ అబ్బాయి. పర్లేదులే అమ్మాయి. రాణి చిన్నగానే తగిలిందిలే, నువ్వేం ఆడకు. అరే మాలక అది నిన్ను గుద్దినందుకు ఆడట్లేదు, చేంజ్ ఆరిపోయిందని ఎడుతుంది. రాణి రాణి ఎందుకలా ఏడుస్తున్నావు? నేను ఉన్నాను కదా, నేను వేస్తానమ్మా, నువ్వు ఆడకు. దేవుడు ఆధారుతున్నాడు రా. ఒరే రాకి, అమ్మాయిల మనసు గాజు, అది పగిలితే చూడలేడు ఈ రాజు. అబ్బో నీ కుళ్ళురా. అరే సులేమాను, ఇక డ్రైనేజ్ విపరీతంగా కుళ్ళు కంపు కొట్టేస్తుంది, పద మనం ఇంటికి వెళ్దాం. నాకు కూడా కావాల్సింది అదే, వెళ్ళండి వెళ్ళండి. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందా రాజు, సైకిల్ చైన్లు బిగించుకుని ప్యాచ్లు వేసుకుని బతికేస్తావు. పోబే. ఇందాక చాలా బాగా చెప్పారబ్బాయి. చైన్ కూడా బాగా బిగిస్తానమ్మాయి. ఓ అవునా? అయిపోయింది అమ్మాయి. చాలా థ్యాంక్స్ అబ్బాయి. చేతులు బాగాలేదమ్మాయి. అయ్యో పర్లేదబ్బాయి. ఓడి అమ్మ అడగడం మర్చిపోయాను. ఏ అమ్మాయి నీ నంబర్? 27 అబ్బాయి. ఓసి నీ ముద్దపప్పు మొఖం, నేను అడిగింది ఫోన్ నెంబరే, రోల్ నెంబర్ కాదు. ఈసారి దీన్ని ఏం అడిగినా క్లారిటీగా అడగాలి. నానా అందరూ నేను ఇచ్చిన హోంవర్క్లు తీయండిరా. ఓడి అమ్మ, హోంవర్క్ చేయడం మర్చిపోయిన రా సులేమాను. నేను కూడా మర్చిపోయారా. అరే బిట్టు, నువ్వు హోంవర్క్ రాసావు కదా? నేనేం రాయలేదురా, నీ మీద ఒట్టు. అరే నాన్న, హోంవర్క్లు తీయమంటే ఏంట్రా ఇక్కడ గుసగుసలు? డౌట్ ఉంటే అడుగుతున్నా అంతే. నానా నువ్వు డౌట్లన్నీ నన్ను అడిగేస్తే ఇక్కడ నేను ఉన్నది ఎందుకురా? ఆ డౌట్ ఏంటో వచ్చి నన్ను అడుగురా. ఏం లేదు సార్, నాకు డౌట్ క్లారిఫై అయిపోయింది. అవునా? అలాగైతే నువ్వు క్లారిఫై చేసుకుని డౌట్ ఏంటో నాకు వచ్చి చెప్పురా, నేను తెలుసుకుంటాను. తప్పదా సార్? తప్పించుకోలేవరా నాన్న. నానా నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? వస్తాను సార్. చెప్పురా నాన్న, ఇంతకీ నువ్వు క్లారిఫై చేసుకున్న డౌట్ ఏంటి? అంటే సార్ అది చెప్పరా. అంటే అయితే వినరు ఎవరా అని అడిగాను సార్. మ్యాథ్స్ లో డౌట్లు అడగడం మానేసి మ్యాథ్స్ గురించి డౌట్లు అడుగుతావా?
అరే నాన్న, ఇంకొకసారి నా క్లాస్లో ఇలాంటి డౌట్లు అడిగావనుకో దబిడి దిబిడేరా. ఇప్పుడు వెళ్ళి కూర్చోరా నాన్న. థ్యాంక్స్ సార్. అరే సులేమాను బిట్టు, నీ హోంవర్క్ లేవురా? మర్చిపోయాను సార్. తెలేదు సార్. खत्म। కొట్టండి సార్, కొట్టండి సార్. వద్దు సార్, వద్దు. అబ్బా, వద్దు సార్. అబ్బా, అబ్బా. అబ్బా సాయిరామ్. నా ఎక్స్పీరియన్స్ లో చూసిన వరస్ట్ బ్యాచ్ రా మీరు. హోంవర్క్ చేయలేదు కాబట్టి ముగ్గురు తీరా 5 రూపాయలు ఫైన్ కట్టండి రా. దెబ్బలు కొట్టేశాడు, డబ్బులు దొబ్బేశాడు. నానా, అందరూ పేజ్ నెంబర్ 69 తీయండి రా. హౌ వాజ్ మై పేర్? చెప్తాను ఆగని పని. హలో మావా, చెప్పు. ఏంట్రా పిక్కులు పంపిస్తున్నావు? పక్కన అమ్మాయి ఎవరు? ఏలా చేశాను రా మావా, జోడీ అందిపోయింది కదా. ఆ జోడీలో నువ్వే జోళ్ళు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళగా ఉన్నావు. నా టాలెంట్ చూసి జలస్తురా నీకు. సరే గాని ప్రైవేట్కే రాలేదు. నిన్న సార్ ఇచ్చిన హోంవర్క్ చేయడం మర్చిపోయాను మావా. ఈరోజు వచ్చాను అనుకో, తమన్ గారు డ్రమ్స్ వాయించినాడు, మండలం మీద వాయించేస్తాడు. అందుకే సెలవు ఇట్టేసా. నీకు ఒక విషయం తెలుసా? ఏంట్రా అది? ఈరోజు సార్ సెలవు, అందరం చిల్లు అవుతున్నాం. అవునండి, ఇక నేను కూడా చిల్లు అవుతున్నాను. అదే మరి, నీకు ఇంకొక విషయం తెలుసా? ఏంటో అదే? ఈ రోజు నీ పిల్ల లంగావోని కట్టుకుని వచ్చింది. అది తిరిపింది అనుకో, బాయ్స్ అందరూ బెల్లం చుట్టూ ఏగలు చేరినట్టు దాని చుట్టూ చేరిపోయి పులిహోర కలిపేస్తున్నారు. లంగావోని కట్టుకొచ్చిందా? నేనే చెప్పాను రా ఈ రోజు లంగావోని కట్టుకుని రమ్మని. చూసారా ఈ డబల్ యాక్షన్? ఈ లంగావోని కట్టుకుని రమ్మన్నాడంటే. రే రే మావా, ఉన్నావా? మాట్లాడరా. మా నేను కూడా ఏదో పులిహోర కలుపుతాం అనుకుంటున్నాను రా, కొంచెం బిజీగా ఉన్నాను. బాయ్. ఇప్పుడు చూడండి రా, గాలికి ఎగిరిన ముచ్చి కవర్లాగా ఎగురుకుంటూ వచ్చేస్తాడు. అడ్డంగా ఇరికించేసావు కదరా వాడిని. పాపం రా. పాపం లేదు, కార్తీక దీపం లేదు, మూసుకుని కూర్చో. ఈ నాకి పోటీ వచ్చేటట్టు అర్జెంట్గా ప్రైవేట్కి వెళ్ళిపోదాం. నాన్న రాజు, ఏంట్రా తిరిగి వెళ్ళిపోతున్నా? మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చాను సార్, రాంగ్ అడ్రస్. కామెడీలు వద్దురా, టైం ఎంత అయింది? ఇందాకంటే ఎక్కువైంది సార్. లేక పంచులు వేసావనుకో ఈ భూమి మీద లేకుండా చేస్తానరా నాన్న. వచ్చి నీ హోంవర్క్ చూపించరా. హోంవర్క్ సార్, హోమ్ లో చేశాను సార్, అందుకే ఇక్కడ తీసుకురాలేదు. నాన్న, ఇప్పటికే చాలా చేసావు, నువ్వు ఇలా రారా. చెయ్యి ముందుకు చాపరా. జాతకం ఏమైనా చూస్తారా సార్? అవునరా నాన్న, నీ జాతకం చెప్పడానికే. వద్దు సార్, నాకు వాటి మీద నమ్మకం లేవు. నాన్న, మర్యాదగా చెయ్యి ముందుకు పెడతావా, లేకపోతే నాకు నచ్చిన దగ్గర బాధమంటావా? వద్దులేండి సార్. ఏంట్రా నాన్న ఇది? చాక్లెట్ సార్. అది అర్థమవుతుందిరా, కానీ ఎందుకు? ఈరోజు నా పుట్టినరోజు సార్, అందుకే స్వయంగా నా చేతులతో కొనేసి మరీ మీకోసం తీసుకొచ్చా. అమ్మడి అమ్మ, భలే బోల్తో కొట్టించేస్తున్నాడు రా. థ్యాంక్స్ రా నాన్న, హ్యాపీ బర్త్డే టు యూ. నా గుంట కోసం కొన్న చాక్లెట్ ని ఈ గుంట నక్కగాడ తీసేసుకున్నాడు. చాక్లెట్ బొక్క. నువ్వు ఇంకెళ్ళి నీ ప్లేస్ లో కూర్చోరా. సార్, మళ్ళీ ఏంట్రా, ఏదైనా డౌటా? మొన్న అందరు ఆధార్ కార్డులు కలెక్ట్ చేయమన్నారు కదా, రాజుగడ ఆధార్ కార్డు మీకు అవడం మర్చిపోయాను. నా దగ్గరే ఉండిపోయింది. తీసుకురారా నాన్న. నాన్న రాజు, ఇవాళ డేట్ ఎంతరా? ఆధార్ కార్డులో ఉన్న డేటు ఈ రోజు డేటు ఒకటే కదా సార్. ఎవడైనా చెవులో పువ్వులు ఎడతాడరా, నువ్వు మాత్రం ఏకం క్యాబేజ్ పువ్వు తోసేస్తున్నావు నా చెవులోకి. నాకే అబద్ధాలు చెప్తావా? నిన్ను ఇలా కాదురా, మందబట్టరా నాన్న.
అయిపోయింది నాకు కథం. హ్యాపీ బర్త్డే రా. బర్త్డే బాంబ్ సరిపోయా? బాగా సరిపోయి సార్. ఇప్పుడు వెళ్ళి కూర్చోరా. మరి నా చాక్లెట్ లేటుగా వచ్చినందుకు ఫైన్ రా. నీ అప్ప అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి రప్పించి ఇరికెత్తావా? మాకు కోటింగ్ పడింది, నీకు పడాలి కదా. ఫ్రెండ్ అంటే షేర్ చేసుకోరు మావా. సాడిస్ట్ అతవా. అరే నాన్న, అందరూ త్వరగా నోట్ చేసుకోండి రా. నాన్న, అందరూ నోట్ చేసుకున్నారా? నాన్న రాజు, నువ్వు రాసుకున్నావారా? రాశాను సార్. ఏది నోట్బుక్ ఇలా తీసుకుని రారా. నేను 5 పేజీలు చెప్తే నువ్వు 5 లైన్లు రాసావేట్రా నాన్న. ఎన్ని పేజీలు రాసినా లాస్ట్ లో రాయాల్సిన హెన్స్ ప్రూవ్డే కదా సార్. నాన్న, ఇప్పుడు నీకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఒకటైపోద్దిరా. మే కమ్ ఇన్ సార్. మా రాణి, రోజు టైంకి వచ్చేదానివి, ఈరోజు ఏం నాన్న ఎంత లేటు? అంటే ఈరోజు నా బర్త్డే సార్. ఏంటి ఈ అమ్మాయి కూడా రాజకీయాల్లాగా బర్త్డే అంటుంది? నాన్న, ఏది నీ ఆధార్ కార్డు ఒకసారి ఇయ్యి. ఎందుకు సార్? అంటే ఈ రోజు చాలా మంది బర్త్డేలు అవుతున్నారా, అందుకే అడిగాను. ఓ అవునా. ఈ రోజు నీ బర్త్డే అయ్యారా అన్న? అరే రాజు, రాణి చెల్లికి విశేష చెప్పు. బర్త్డే విశేష చెప్పమంటే అలా ముఖం బిగిసిపోయింది ఏట్రా నాన్న. ఎవరైనా ఒక అమ్మాయిని నన్ను చెల్లి అని పిలిపిస్తే వాళ్ళు రక్తం కక్కుని చచ్చిపోతారని నా జాతకంలో రాసి ఉంది సార్. అయితే సర్లేరా నాన్న, అలా పిలవద్దులే. అలా అయితే ఓకే సార్. హ్యాపీ బర్త్డే అమ్మాయి. థ్యాంక్స్ అబ్బాయి. నాన్న, తలకాయలు ఊపింది చాలు. సార్ చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో నా బర్త్డే పార్టీ ఇస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి సార్. నువ్వు మరీ అంతలా పిల్లలేంట్రా, నేను వచ్చేస్తాను. మీ అందరూ కూడా రావాలి. అందరితో పాటు నన్ను కలిపించిందేంటి? వాళ్ళందరూ కేక మొక్కల కోసం కక్కుర్తి పడని వచ్చేస్తారా నాన్న. సరే సార్, నేను వెళ్తాను. ఇదిగో అబ్బాయి. ఏంటమ్మాయి? నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలి.